నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు ట్యూస్డే కదా అండి. ట్యూస్డే పూజనైతే నేను ఇలా చేసేసుకున్నాను. మీకు కూడా హారతిస్తున్నాను, తీసుకోండి. పూజ కంప్లీట్ అయిన వెంటనే కాఫీ తాగాలని అనిపిస్తుందండి. ఈరోజైతే కాఫీ పౌడర్ లేదు, సో బూస్ట్ కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఉప్మా చేశాను. సో కొద్దిగా ఉప్మా పెట్టేసుకొని అయితే తినేసాను. మా హస్బెండ్కి అయితే ఫీవర్ వచ్చిందండి. తనకైతే ఈరోజు పాలు కాగబెట్టేసి బ్రెడ్ ఇచ్చేసాను. ఉప్మా చేసినప్పుడైతే ఇలా మనకి అడుక్కుపోతుంది కదా, మేమైతే మాడు అంటాము. ఇలా మార్చింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈరోజు మా చెట్టుకి కాసిన కాకరకాయలతో అయితే కాకరకాయ టమాటా కర్రీ అయితే చేసుకున్నాను. మా ఇంట్లో ఎవరు తినరండి, నా కోసమే చేసుకున్నాను. కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంటుందండి. నేనైతే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అయితే కొన్ని మసాలాలు అయితే రెడీ చేసుకున్నానండి. నేను కొద్దిగానే రెడీ చేసుకుంటాను, అవి అయిపోగానే మళ్ళీ రెడీ చేసుకుంటాను. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, ఇవైతే పౌడర్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడిలో కొద్దిగా బియ్యం వేస్తే మనం ఏదైనా సూప్ కర్రీస్ చేసినప్పుడు సూప్ అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది. అంతే అండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.